షుగర్ ఇది మనం రోజు తీసుకునే ఆహారంలో ఒక భాగం. మన కంటికి కనిపించకపోయినా మనం తీసుకునే ఆహారంలో ఇది ఒక ఇంగ్రీడియంట్గా ఉంటూనే వస్తుంది. మనకు షుగర్ రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి న్యాచురల్గా, మరొకటి రిఫైన్డ్ పద్ధతిలో. మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ నుండి వచ్చే కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకు న్యాచురల్ షుగర్ లభిస్తుంది. రిఫైన్డ్ షుగర్ మనం తీసుకునే కూల్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, డెజర్ట్స్ ఇంకా మనం తినే అనేక రకాల ప్రాసెస్ ఫుడ్ ద్వారా మన బాడీలోనికి వస్తుంది. న్యాచురల్గా షుగర్ని కలిగిన ఆహారం తినడంతో మనకు సమస్య లేదు. వచ్చిన ప్రాబ్లం వల్ల మనం తినే ఆహారంలో ఉండే యాడెడ్ షుగర్తోనే. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మనం తినే మీల్స్ ఇంకా స్నాక్స్ త్వరగా రెడీ అయిపోవడం కోసం రెడీ టు కుక్ ప్రాసెస్ ఫుడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం మొదలుపెట్టాము. ఇంకా మనకు ఇప్పుడు చాలా రకాల రెడీ టు ఈట్ ఫుడ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మెజారిటీ ప్రాసెస్ ఫుడ్ షుగర్ని ఇంగ్రీడియంట్గా కలిగి ఉంటాయి. కొన్ని టేస్ట్ కోసం, కొన్ని ఫుడ్ని ప్రిజర్వ్ చేయడం కోసం. యాడెడ్ షుగర్ పర్సంటేజ్ని మనం వాడే ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లేబుల్ మీద చూడవచ్చు. వీటిని చాలా రకాల పేర్లతో ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు. లైక్ రా షుగర్ అని, గ్లూకోజ్ అని, ఫ్రక్టోజ్ అని, లాక్టోజ్ అని, ఇలా చాలా రకాలుగా. మీరు ఈ యాడెడ్ షుగర్ని లిమిట్కి మించి వాడుతుంటే మాత్రం మనం తీసుకున్న ఆహారం ద్వారా మన బాడీలోకి వచ్చే ఈ హై అమౌంట్ ఆఫ్ యాడెడ్ షుగర్ అనేక సమస్యలకు దారితీస్తుంది. లైక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, టైప్ 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఒబేసిటీ, డిప్రెషన్ ఇంకా మరెన్నో. మీరు ఈ యాడెడ్ షుగర్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ భయపడతారు. ఇది మన నుండి ఇంకా మన పిల్లల నుండి దూరం చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇది చాలా టెంప్టింగ్ మరియు అడిక్టివ్. షుగర్తో మనం కన్జ్యూమ్ చేసే ఏ ఫుడ్ ఐటమ్ అయినా మనకు మంచి సాటిస్ఫాక్షన్ని కలిగిస్తుంది, ఇంకా కావాలి అనే కోరికని పుట్టిస్తుంది. ఎందుకంటే షుగర్ తిన్న ప్రతిసారి ఒక ఫీల్ గుడ్ మూమెంట్ కలిగి మన డోపామిన్ లెవెల్స్ పెరుగుతాయి. దాని వలన మనకు అది మళ్ళీ మళ్ళీ కావాలి అనే అడిక్షన్ కలుగుతుంది. మనం షుగర్ ఇంగ్రీడియంట్గా ఉన్న ఫుడ్ని తిన్న ప్రతిసారి మన టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్లోని సెరెబ్రల్ కార్టెక్స్కి సిగ్నల్ని ఇస్తాయి. సెరెబ్రల్ కార్టెక్స్ మనం తీసుకున్న ఫుడ్ టేస్ట్ని బట్టి మన బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఈ రివార్డ్ సిస్టమ్ అనేది ఒక న్యూరోకెమికల్ రియాక్షన్. ఈ రివార్డ్ సిస్టంలో డోపామిన్ చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తుంది. షుగర్ టేస్ట్ మనకి ఫీల్ గుడ్ ఉంటుంది కాబట్టి మన డోపామిన్ లెవెల్స్ పెరిగి మళ్ళీ ఆ ఫీల్ కావాలి అనిపిస్తుంది. ఇలా షుగర్ ఒక డ్రగ్ లాంటి స్వభావం కలిగి ఉండి మనకు షుగర్ ఫుడ్స్ అనగానే ఒక ఎక్సైట్మెంట్ కలుగుతుంది. మనం తీసుకున్న ఫుడ్లోని షుగర్ లెవెల్స్ని బట్టి మన టేస్ట్ బడ్స్ బ్రెయిన్కి కమ్యూనికేషన్ ఇస్తాయి. ఒకవేళ స్వీట్ బాగా తక్కువగా ఉంటే మన బ్రెయిన్ అంత రివార్డింగ్గా ఫీల్ అవ్వదు. అలా అని మరి ఎక్కువ స్వీట్ ఉన్నా అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. అందుకే కరెక్ట్ షుగర్ లెవెల్స్లో ఉన్న ఫుడ్ ఏది తీసుకున్నా మనకు మళ్ళీ అది కావాలి అనే క్రేవింగ్స్ వస్తాయి. అందుకే చాలా వరకు మనం వాడే ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ప్రాపర్ ఇంజనీరింగ్తో రైట్ షుగర్ లెవెల్స్ని యాడ్ చేయబడి మనకు మళ్ళీ మళ్ళీ అవి కావాలి అనే కోరిక పుట్టేలా చేస్తాయి. మనం కార్బోహైడ్రేట్స్గా పిలిచే గ్రెయిన్స్ని తిన్నప్పుడు అవి స్మాల్ ఇంటెస్టైన్స్లో స్లోగా డైజెస్ట్ అయ్యి దాంట్లో ఉన్న గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్లోనికి స్లోగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే వీటిలో గ్లూకోజ్తో పాటు ప్రోటీన్, ఫైబర్ ఇంకా ఇతర న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఫుడ్లోని ప్రోటీన్ అండ్ ఫైబర్ని ఇంటెస్టైన్స్లోని ఎంజైమ్స్ బ్రేక్ చేసి డైజెస్ట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి వీటితో పాటు కలిసి ఉన్న గ్లూకోజ్ కూడా స్లోగా డైజెస్ట్ అవుతుంది. ఇలా డైజెస్ట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోనికి వస్తున్న గ్లూకోజ్ ఫస్ట్ లివర్కి పంపబడుతుంది. అక్కడ లివర్కి ఎనర్జీ అవసరం అయితే అది ఆ గ్లూకోజ్ని ఉపయోగించుకుంటుంది. ఒకవేళ లివర్కి సరిపడా ఎనర్జీ ఉంటే ఆ గ్లూకోజ్ మిగిలిన బాడీకి పంపబడి అవసరమైన భాగాలలో ఉపయోగించబడుతుంది. కానీ మనం వాడే ప్రాసెస్ ఫుడ్స్లో ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ లేదా మిగిలిన హెల్దీ న్యూట్రియంట్స్ కానీ అంత ఎక్కువగా ఉండవు. కాబట్టి దాంట్లో ఉండే యాడెడ్ షుగర్స్ ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ఒక్కసారిగా పెరుగుతాయి. దీని వలన మన ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అయ్యి సడన్గా నీరసానికి గురవడం జరుగుతుంది. ఈ యాడెడ్ షుగర్ ఉన్న ఫుడ్ని ఓవర్గా కన్జ్యూమ్ చేయడం వలన సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్గా మారి మనకు టైప్ 2 డయాబెటీస్ కూడా వస్తుంది. తర్వాత ఫ్రక్టోజ్. ఇది గ్లూకోజ్లా కాదు, అంతకంటే ప్రమాదకరమైనది. ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్ షుగర్. ఇది న్యాచురల్గా ఫ్రూట్స్లో, ఫ్రూట్ జ్యూసెస్లో, హనీలో ఇంకా కొన్ని వెజిటేబుల్స్లో దొరుకుతుంది. వీటిని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఫ్రక్టోజ్ రిఫైన్డ్ పద్ధతిలో ఫ్రూట్ డ్రింక్స్, సోడాస్, కూల్ డ్రింక్స్ ఇంకా డెసర్ట్స్లో యాడ్ చేయబడి ఉంటుంది. మనం రోజు వాడే వైట్ షుగర్లో కూడా 50% గ్లూకోజ్, 50% ఫ్రక్టోజ్ ఉంటుంది. అయితే గ్లూకోజ్ని మన బాడీలోని సెల్స్ అన్ని బ్రేక్ చేసి ఎనర్జీ కోసం వాడే కెపాసిటీని కలిగి ఉంటాయి. కానీ ఫ్రక్టోజ్ని కేవలం లివర్ సెల్స్ మాత్రమే మెటబాలైజ్ చేయగలవు. బాడీలో ఏ ఆర్గాన్ సెల్స్ కూడా ఫ్రక్టోజ్ని మెటబాలైజ్ చేయలేవు. ఫ్రక్టోజ్ కూడా గ్లూకోజ్ ఫుడ్ లాగానే స్మాల్ ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ అయ్యి ముందు లివర్కి పంపబడుతుంది. కాకపోతే ఫ్రక్టోజ్ని లివర్ సెల్స్ మాత్రమే బ్రేక్ చేయగలవు కాబట్టి ఇది లివర్ని దాటి మిగిలిన బాడీకి పంపబడదు. సో ఇలా అవసరానికి మించి లివర్లోకి వచ్చి అక్కడే ఉండిపోతున్న ఫ్రక్టోజ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా స్లోగా లివర్ ఫ్యాటీ లివర్గా మారిపోతుంది.
లివర్లో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఆ ఫ్యాట్ బ్లడ్లోకి రావడం మొదలవుతుంది. అప్పుడు బ్లడ్లో ట్రైగ్లైసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ రెండు మన కార్డియోవాస్కులర్ డిసీజ్కి హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా లివర్ ఫ్యాట్ ఇన్సులిన్ ఎబిలిటీని కూడా తగ్గిస్తుంది. దీని వలన మనకు డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. ఇలా ఇదొక విషియస్ సైకిల్గా మారిపోతుంది. ఎలా అంటే మన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే ఇంకా ఎక్కువగా ఫ్రక్టోస్ లివర్ ఫ్యాట్గా మారిపోతుంది. అప్పుడు లివర్ ఇంకా ఎక్కువ ఫ్యాట్ని బ్లడ్లోకి పంపుతుంది. ఇన్సులిన్ ఎబిలిటీ ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది. ఇలా ఈ విషియస్ సైకిల్ మెటబాలిక్ సిండ్రోమ్ని క్రియేట్ చేసి మనకు ఫ్యాటీ లివర్, హార్ట్ డిసీజ్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, బ్రెయిన్ స్ట్రోక్, ఇంకా కంటి చూపు సమస్యలని కలిగిస్తుంది. మరొక విషయం ఏంటంటే ఈ ప్రక్రియ మన బాడీలో విసరల్ ఫ్యాట్ని పెంచుతుంది. ఇది మన బాడీని యాపిల్ షేప్గా మారుస్తుంది. అందుకే స్వీట్ ఎక్కువ తినేవారు ఒబెసిటీతో సఫర్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ అండ్ షుగరీ ఫుడ్స్ని రోజువారీ ఫుడ్ కింద పరిగణించకుండా ఒక అకేషనల్ ఫుడ్లా మాత్రమే చూడాలి. ఇంకా ఇవి అడిక్టివ్ కాబట్టి పిల్లలకి దూరంగా ఉంచడం చాలా అవసరం. మరెన్నో ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.